మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. మహబూబ్ నగర్ లో ఈతకంటూ వెళ్ళి ఒక 5గురు ఈతకు వెళ్ళిండ్రు. అందులో ఒక్కరికి మాత్రమే ఈత వస్తుంది, మిగతా 4గురికి అసలు ఈత రానే రాదు. అయినా సరే స్విమ్ చేద్దామని, అది మహబూబ్ నగర్ ఎక్కడ అంటే దివిటిపల్లి క్వారీ. అంటే క్వారీలో ఎప్పుడైతే రాళ్లను తవ్విన తర్వాత లోతు ఏర్పడుతుందో అక్కడ కొన్ని అంటే నీళ్ళలాగా ఉండిపోతాయి కదా. సో అందులో ఈతకని చాలా మంది ఇట్లా సమ్మర్ సీజన్ లో వెళ్ళడం, చాలా ఇన్సిడెంట్స్ అయితే జరిగినాయి. అట్లా ఈతకు వెళ్ళి చనిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. అయినా సరే పాఠాలు ఏం నేర్చుకోవట్లేదు. మళ్ళీ అదే ఈత సరదాతోని ఇప్పుడు క్వారీ దగ్గర ఉన్నటువంటి ఆ నీటి కుంటలోకి 5గురు వెళ్ళడం జరిగింది. ఆ 5గురిలో కేవలం ఒక్కరికి మాత్రమే ఈత వస్తుంది, మిగతా 4గురికి రాదు. అయితే ఆ క్వారీలో ఆ కుంటలో అంటే ఆ వాటర్ లోతు ఎంత ఏంది అనేది తెలియకుండానే స్విమ్మింగ్ కోసం దిగడం, ఆల్మోస్ట్ స్విమ్ కూడా చేసిండ్రు. ఒక వ్యక్తి ఎవరికైతే స్విమ్మింగ్ వచ్చో అతను కొద్దిసేపు వాళ్ళని మేనేజ్ చేస్తూ స్విమ్మింగ్ చేయడం జరిగింది. కానీ ఎప్పుడైతే బయటకు వద్దాము అనుకున్నటువంటి టైంలోనే ఒకరు మునిగిపోవడం. అయితే ఈ ఈత వచ్చినటువంటి విజయ్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి మాత్రం వాళ్ళని కాపాడడానికని వెళ్ళిండు, ఆయన కూడా చనిపోవడం అయితే జరిగింది. ఇది విషాదకరమైనటువంటి ఘటన మహబూబ్ నగర్ లో అయితే జరిగింది. సో నీళ్లతోనైతే నిజంగా నీళ్ల లోతు తెలుసుకోవడం చాలా చాలా కష్టం. అట్లాగే ఇట్లా క్వారీ దగ్గర ఏర్పడినటువంటి ఈ కుంటలు ఏవైతే ఉంటాయో అవి అత్యంత డేంజరస్. వాటిలో అసలు ఈతకు పనికిరానటువంటి వాటర్. అట్లాంటిది ఈ వేసవి సెలవులు రావడం, అట్లాగే సమ్మర్ కాబట్టి ఈతకని చాలా మంది వెళ్తూ ఉంటారు. ఈ చెర్ల దగ్గర కావచ్చు, కుంటల దగ్గర కావచ్చు, ఇట్లా క్వారీల దగ్గరికి వెళ్ళి చాలా సందర్భాల్లో ఇట్లా ఘటనలు జరిగి చనిపోయినవే ఎక్కువగా ఉంటాయి. అయితే క్వారీ దగ్గర మరి వీళ్ళందరూ వెళ్తుంటే కూడా ఎవరు గమనించలేదా ఏంటా అనేది ఒకటి. ఆ తర్వాత ఈ 5గురు కూడా అక్కడే పక్కనే ఉన్నటువంటి కేటీఆర్ కాలనీలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో నివాసం ఉండేటటువంటి వాళ్ళే. అంటే కొత్త ప్లేస్ ఏమీ కాదు, కానీ ఒక్కసారిగా అక్కడికి వెళ్ళడం, ఆ లోతు మరి గమనించారా లేదా తెలీదు. ఈ మధ్య ఒక 3-4 రోజుల నుంచి కూడా మనకు వర్షాలు అక్కడక్కడ పడుతున్నాయి కాబట్టి ఆ లోతు గమనించక అందులో లోపలికి వెళ్ళి మునిగిపోయినట్టుగా కూడా చెప్తున్నారు. సో వీళ్ళందరూ కూడా ఒక కాలనీలో ఉండే వ్యక్తులే, కానీ ఇప్పుడు ఈత వచ్చిన వాళ్ళు ఒక్కళ్ళే, ఆ తర్వాత 4గురు ఆయనతో పాటు వెళ్ళడం ఇప్పుడు ఈ ప్రమాదానికి కారణంగా కూడా చెప్తున్నారు. అయితే ఎంతసేపటికి కూడా వాళ్ళు పైకి రాలేదు. అంటే నిన్న 24 గంటలు అవుతోంది ఈ ఇన్సిడెంట్ జరిగి. నిన్న వీళ్ళు ఆ కుంటలో మునిగిపోయినప్పుడు అందరూ వచ్చి రెస్క్యూకి సంబంధించిన ఆపరేషన్ స్టార్ట్ చేసినా సరే 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు, అంటే రాత్రి పొద్దుపోయే వరకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించారు. ఓన్లీ ఒక్కరిని మాత్రమే బయటకు తీశారు. ఆ తర్వాత పొద్దున్న నుంచి ఇప్పటి వరకు వెతికితే ఆల్మోస్ట్ అందరూ బయటపడినటువంటి సిచ్యువేషన్. సో పోలీసులు కానీ అక్కడ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఒకటే చెప్తున్నారు, చాలా టైమ్స్ మా పిల్లలు వెళ్ళారు కానీ ఈసారి మరి ఎందుకు జరిగిందో ఏంటో తెలియదు అన్నటువంటిది కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్న పరిస్థితి. వీళ్ళు ఎవరైతే మునిగిపోయారో వాళ్ళందరూ కూడా ఎవరికి కూడా మ్యారేజ్ కాలేదు. అందరూ కూడా 26, 25 అండ్ ఇట్లా 18 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళే కేవలం. సో వాళ్ళందరూ కూడా మునిగిపోయారు. ఇప్పుడు ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న పరిస్థితి. పోలీసులు ఒకటే చెప్తున్నారు, ఇట్లా కుంటల దగ్గర అండ్ చెరువుల దగ్గర ఇట్లా సమ్మర్ కదా, చాలా మంది అంటే కొత్త వ్యక్తులు కూడా వస్తూ ఉంటారు. ఇవి చాలా చాలా డేంజరస్. అసలు లోతు తెలియకుండా, స్విమ్మింగ్ రాకుండా ఇట్లాంటివి అయితే దయచేసి ప్రయత్నం అయితే చేయకండి అనేటువంటిది ఒకటి చెప్తున్నారు. ఆ తర్వాత ఈ ఘటన మీద పూర్తిగా ఎంక్వైరీ చేస్తాం, అంటే ఇట్లా ఇంతకు ముందు కూడా ఘటనలు జరిగినాయి, అయినా సరే ఈ క్వారీకి సంబంధించిన యజమానులు ఇట్లా ఎందుకు వదిలేశారు, వాళ్ళకు కూడా ఒకసారి చెప్పబోతున్నాం అన్నటువంటిది చెప్తున్నారు. అట్లాగే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. దేవిటిపల్లి గ్రామ శివార్లో ఈరోజు మధ్యాహ్నం 1 గంటల సమయంలో మన కేటీఆర్ కాలనీ చెందిన కొంతమంది యువకులు ఈత కోసం అని చెప్పేసి పాడుబడిన గతంలో భారీగా ఉన్నటువంటి దీనిలో వచ్చి వాటర్ దానిలో ఈతగానికి వచ్చేసి ఈత కొట్టిన క్రమంలో ముక్కడం జరిగింది. దీన్ని ప్రత్యక్ష సాక్షిగా విజయ్ కుమార్ల కొడుకైన సాయి చూడటం జరిగింది. బాడీలో ఒక డెడ్ బాడీ మాత్రం తేలింది. ఇందులో ఫైర్ డిపార్ట్మెంట్ సహకారంతో అది డెడ్ బాడీ
వెతికే ప్రయత్నం చేస్తున్నాము. కేసు నమోదు చేసి విచారణ చేపడతాం.